నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. ధరణి పోర్టల్లో ఇంకా నాకు చాలా మంది క్లయింట్లు కాల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అంటారు అసైన్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చా, అసైన్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చా, అసైన్ ల్యాండ్స్ గిఫ్ట్ ఇవ్వచ్చా, అసైన్ ల్యాండ్స్ మార్ట్గేజ్ చేయవచ్చా అని రకరకాలుగా నన్ను అడుగుతున్నారు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పే వీడియోలో అసైన్ ల్యాండ్స్ కేవలం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది ప్రభుత్వం, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆ భూముల్లో మీరే ఉండొచ్చు, మీ వారసత్వంగా హర్టబుల్ మీరంతా మీ కుటుంబ సభ్యులు తరతరాలుగా ఉండండి అని చెప్పి వెరీ స్పష్టంగా అసైన్ ల్యాండ్ పట్టాలో క్లారిటీగా చెప్పింది ప్రభుత్వం. మీరు కానీ మీ తర్వాత పట్టాలో ఇంకా నెక్స్ట్ వారసుల ఒకరి తర్వాత ఉండండి అని ప్రభుత్వం చెప్పి మీకు అసైన్ ల్యాండ్స్ ఇస్తే ఆ భూములు చాలా మంది ఆ రోజుల్లో 1958, 59 తెలంగాణలో ప్రభుత్వం భూములు ఇస్తే సరే అప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి అప్పటికి పిఓటి చట్టం రాలేదు, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 ఇంకా అప్పటికి చట్టం రాలే. సరే చట్టం రాకముందర అందరూ చాలా మంది అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నారు, జరిగింది. ఇప్పుడు నన్ను అడుగుతారు, ప్రశ్నలు వేస్తారు, సార్ ఈ భూములు అసైన్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చా, కొంతమంది అమ్ముతా ఉంటారు, 2007 అసైన్ ల్యాండ్ అంట. నేను ఒకటే మాట చెప్పే అందరికి, ఎవరికైనా సరే అసైన్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వ భూములు, ఆ భూముల్లో మీరు ఉండాల్సిందే, అంతే తప్ప ఎవరికి అమ్మడానికి వీల్లేదు. స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. దాన్ని మళ్ళీ మార్ట్గేజ్ చేయటం కానీ, గిఫ్ట్ చేయటం కానీ, ట్రాన్స్ఫర్ చేయటం కానీ, వీలు చేయడం ఇవన్నీ ఏమి చేయకండి. మీరు ఎలాంటిది కానీ చేస్తాక చట్టరీత్యా నేరము. అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళిందంటే మీ భూమి మొత్తం వాళ్ళే ప్రభుత్వం వాళ్ళు ఆగేసుకుంటారు. స్పష్టంగా చెప్పింది, తడి భూమి పొడి భూమి, అర్థమైందా? ఆ భూములో మీరు పంట పండించుకోమని, కల్టివేట్ చేసుకోమని స్పష్టంగా చెప్పి, అది పేదవాళ్ళకి ఇచ్చిన భూమి, ల్యాండ్లెస్ పూర్ పర్సన్ ఇచ్చిన భూములు అవి. ఆ భూమిలో మీరు ఏదో భూములు లేని వాళ్ళకి ఇచ్చినది అసైన్ ల్యాండ్స్, అంతే తప్ప మీరు ఏదో వ్యాపారం కోసం లాభాల కోసం అమ్ముకోవడానికి చూడకండి, అది తప్పు. ఎంఆర్ఓ గారి దృష్టికి ఎవరన్నా తీసుకెళ్తే ఆ భూములు పోవడం గ్యారంటీ. ఎవరు కూడా దయచేసి కొనకండి, అసైన్ ల్యాండ్స్ ఎవరు కొనకండి, అది గవర్నమెంట్ ల్యాండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే కొనకండి, అసైన్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు అమ్మకండి. ఇద్దరికి చెప్తున్నా, బయర్ అండ్ సెల్లర్ ఇద్దరు కూడా ఆ ల్యాండ్ జోలికి ఎవరు పోకండి. ఇంకా దాని మీద మళ్ళీ అమెండ్మెంట్స్ ఏం రాలేదు. అసైన్ ల్యాండ్స్ భూములు అమ్ముకోవచ్చా, ఒక్కటి మటుకు వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో 2023లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అసెంబ్లీలో మాట చెప్పారు, ఎవరైనా సరే 20 years కనుక అసైన్ ల్యాండ్స్ లో వాళ్ళే ఉంటే, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఏమీ లేకుండా క్లియర్ కట్ గా ఉంటే వాళ్ళు కావాలంటే అమ్ముకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన ఆ రోజుల్లో. అందులో దాని మీద ఇంకా జీవో వచ్చిందో లేదో తెలియదు. ఏదైనా సరే జీవో రావాలి, మాటలు చెప్పడం వేరు, జీవో ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి, ఆర్డర్ ప్రకారంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ గారు చూపించాలి. ఉంది అంటే అప్పుడు ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇస్తాడు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు, వాళ్ళ సర్వేని పంపిస్తారు. మీకు ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమిలో నిజంగా మీకు 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందా లేదా చూసుకుంటారు. ఆ తర్వాత ఆ భూమిలో మళ్ళీ ఏమైనా మీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఏమైనా వెళ్ళినాయా, లేదా దాంట్లో మీరు ఆ భూమిని మళ్ళీ ఏమైనా ఎవరికైనా మార్ట్గేజ్ చేశారా, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేశారా, ఇవన్నీ కూడా విచారణ చేసిన తర్వాత ఎక్కడ ఏమీ లేదు, క్లియర్ కట్ గా ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా ఉంది, ఈయన ఆ వ్యక్తి ఎక్కడ ఎవరికి అమ్మలేదు చేయలేదు అంటే అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓకి పంపిస్తారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే భూములు అమ్మాలి, వెరీ క్లియర్. ఎన్ఓసి లేదే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుందే అది అమ్మటానికి వీలేదు, కొనడానికి వీలేదు. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆ వెసులుబాటు ఇచ్చింది 2023. ఇంకా ఇక్కడ మన తెలంగాణలో ధరణిలో ఇంకా ఫైటింగ్ జరుగుతూనే ఉంది, ఇంకా ఇబ్బందులు పడుతున్నా, దాని మీద కృషి ఇంకా ఫైట్ చేస్తున్నా, దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. తప్పులు ఒప్పులు ఇంకా అప్పుడు అన్నీ పాతవన్నీ జరిగినవన్నీ కూడా, డ్యామేజ్ అయినవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ఇంకా ఎంత చూస్తున్నారు, స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అది మరి కొంచెం టైం పట్టేట్టు ఉంది. టైం పడితే అది కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే భూములు కొనుక్కుంటే, ల్యాండ్స్ కొనుక్కుంటే అది వెంటనే మటుకు మీరు ధరణిలో ఎక్కించే ముందు మ్యూటేషన్ చేసుకోండి. మ్యూటేషన్ చేసుకున్న తర్వాత దాన్ని స్టాంప్ డ్యూటీ కూడా కట్టాలి, రెవెన్యూ రికార్డ్స్ వెళ్ళాలి, తర్వాత పట్టేదారు పాస్బుక్ తీసుకోవాలి, చాలా రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ రావాలి. అన్నీ అయిన తర్వాత ధరణిలోకి ఎక్కాలి. ధరణిలో ఎక్కపోతే మీరు వెళ్ళి ప్రజా దర్బార్కి వెళ్ళి చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. ఏదైనా ఇవన్నీ ఆన్లైన్లో చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఇవాళ రేపు అంతా ఆన్లైన్, ఫిజికల్ కాదు, ఆన్లైన్.
ఆన్లైన్లో చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే ఆన్లైన్లో కొడితే ధరణి కొట్టగానే మీ పేరు రావాలి, మీ సర్వే నెంబరు, మీ జ్యూరిడిక్షను, మీ పేరు, మీ అడ్రస్సు, ఎన్ని ఎకరాల భూములు కొన్నారు, పట్టదారు పాస్బుక్ నెంబర్, పీపీబీ నెంబర్ అన్నీ రావాలి. ఏ టు జెడ్ ధరణిలో ఎంట్రీ అయిపోవాలి. అప్పుడు మీ రెవెన్యూ రికార్డ్స్ మీరుంటే అప్పుడు మీరు ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని ధరణిలో చేసుకోండి. దయచేసి ఎవరు కూడా అసైన్ ల్యాండ్స్ మటుకు ఎవరు కొనకండి. నమస్కారం.